హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము పిఐఈకి సంబంధించి ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీకి దానికి చేసిన సిఫార్సులు, సూచనలు, దానికి సంబంధించిన విషయాలన్నింటినీ మనమైతే డిస్కస్ చేసేసుకున్నాము. ఈ రోజు క్లాస్ ఏంటంటే దాని తర్వాత ఉన్న కమిటీకి సంబంధించి జాతీయ విద్యా విధానం 1986 మన డిఎస్సి సిలబస్ లో ఉన్న ఇంకొకటి ఏంటి అంటే జాతీయ విద్యా విధానం 1986. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మన ఓల్డ్ అకాడమీ బుక్ లో, న్యూ అకాడమీ బుక్ లో, అలాగే మన డిఎల్ఈడి బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని అంతా ఒక చోట గ్యాదర్ చేసి మనం ఇవాళ క్లియర్ గా దాని గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా నేను ఆల్రెడీ స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతర కమిటీలు, కమిషన్స్ కి సంబంధించి, అలాగే వేద విద్యా విధానం దగ్గర నుంచి మొత్తం ఇస్లామిక్ విద్యా విధానం వరకు అన్నిటిని మన అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని డిఎస్సి సిలబస్ ని బేస్ చేసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే నేను చెప్పే ప్రతి క్లాస్ కి సంబంధించిన పీడిఎఫ్, నేను ప్రిపేర్ చేసిన నోట్స్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ లో ఇస్తున్నానండి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు ఛానల్లోకి జాయిన్ అయిపోండి. అలాగే ఈ పీడిఎఫ్ ని మొత్తం మీరు అక్కడ చూసేయచ్చు. ఇంకెందుకు మనం లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మన టాపిక్లోకి వచ్చేస్తే ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటి అంటే జాతీయ విద్యా విధానం 1986. దీని తర్వాత ఇంకొక కమిటీ ఉంది, దాని గురించి కనుక చెప్పేసుకుంటే మనకి కమిటీలు, కమిషన్స్ గురించి మన డిఎస్సి సిలబస్లో ఉన్న మ్యాటర్ అయితే అయిపోతుంది. చూడండి, జాతీయ విద్యా విధానం 1986 ఇది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 అంటారు. ఇంగ్లీష్లో అయితే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. దీన్ని తీసుకురావడానికి, అసలు ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, దీని చరిత్ర గురించి చూసుకుందాం. ఫస్ట్ ఈ జాతీయ విద్యా కమిషన్ 1964-66 కొఠారి కమిషన్ అంటాం దీన్ని. సో ఈ కొఠారి కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా, ఆ కమిటీ సూచించిన సిఫారసుల ఆధారంగా 1968లో ఒక జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెడతారు. మొట్టమొదట ప్రవేశపెట్టబడింది 1968లో ఒక జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెడతారు. ఇది విద్యా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయంగా చెప్తారనమాట దీన్ని. ఈ 1968 జాతీయ విద్యా విధానాన్ని విద్యా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయంగా చెప్తారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళకంత సాటిస్ఫైడ్గా అనిపించక గవర్నమెంట్కి ఈ సిఫారసుల ఆధారంగా, కొఠారి కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఏర్పడిన ఈ జాతీయ విద్యానం వాళ్ళకంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల మళ్ళీ ఏం చేస్తారంటే 1978 అక్టోబర్ 18 గుజరాత్లో స్నాతకోత్సవ సభ జరుగుతుంది. అప్పుడు ప్రధానిగా ఉన్నది ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. 1978 టైంలో ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారు. ఈయన విద్యారంగంలో కావలసిన సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావిస్తాడు. ఎక్కడ? ఆ స్నాతకోత్సవ సభలో. ఎక్కడది? గుజరాత్లో. ఈ విద్యారంగంలో చేయాల్సిన సంస్కరణలు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి సంస్కరణలు ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో దాని గురించి మాట్లాడతాడు అనమాట అక్కడ. ఇంకా 1985 జనవరిలో మన భారత ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటది. ఏంటంటే అది నూతన జాతీయ విద్యా విధానం తీసుకొని రావాలి. ఆల్రెడీ ఇక్కడ జాతీయ విద్యా విధానం 1968 తీసుకొచ్చారు. దాన్ని సవరించి కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని రావాలి అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది అనుకుంటారు. ఎప్పుడు? 1985 జనవరిలో. ఇంకా 1985 జనవరి 5న అప్పటి ప్రధానమంత్రి ఎవరు అంటే రాజీవ్ గాంధీ. ఇక్కడ 1978లో గుజరాత్ విద్యాపీఠం దగ్గర స్నాతకోత్సవ సభ జరిగినప్పుడు ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. ఇంకా 1985లో నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలి అని అనుకున్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ. ఈయన అసలు దీన్ని ఎందుకు తీసుకురావాలి అని అనుకుంటారంటే మన గవర్నమెంట్ పాఠశాలకు వెళ్లే వయసున్న పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనేటట్లు మన విద్యా వ్యవస్థ అనేది ఉండాలని, వాళ్ళ సూచనల మేరకు విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్ దృక్పథం. చూడండి, విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్ దృక్పథం, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్. ఇదే ఓల్డ్ డిఎడ్ బుక్ లో ఎలా ఉందంటే సెకండ్ ఇయర్ బుక్ లో విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్ యోచన ఈ పేరిట ఒక డ్రాఫ్ట్ తయారు చేసి దేశవ్యాప్తంగా చర్చించి ప్రజలు, విద్యావేత్తల సలహాలు వీటన్నింటినీ తీసుకొని ఒక ఆచరణాత్మక జాతీయ విద్యా విధానాన్ని 1986లో రూపొందిస్తారనమాట. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది అంటే రాజీవ్ గాంధీ, అప్పటి ప్రధానిగా ఉన్న ఆయన. అప్పుడు భారత ప్రభుత్వం అనుకుంటది, భారత ప్రభుత్వం అంటే ఇంకా ఆ ప్రధానమంత్రి, అప్పుడు ఆయన వాళ్ళు అనుకుంటారనమాట ఏమని, 1985 జనవరి 5న వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనే విధంగా మన విద్యా వ్యవస్థ అనేది ఉండాలి అని. దానికి సంబంధించి మీరు చేసే ఆ సూచనలకి ఎలా ఉండాలి అంటే విద్యారంగంలో సవాళ్ళు, భవిష్యత్ దృక్పథం అనే పేరుతో, అదే ఓల్డ్ దాంట్లో అయితే విద్యారంగంలో సవాళ్ళు, భవిష్యత్ యోచన ఈ పేరుతో ఒక డ్రాఫ్ట్ తయారు చేసి దాని గురించి మీరు చర్చించి విద్యావేత్తల సలహాలు తీసుకొని వాళ్ళు సూచించిన ఆ సారాంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక ఆచరణాత్మక జాతీయ విద్యా విధానాన్ని 1986లో రూపొందించమని చెప్తారు, రూపొందిస్తారు.
ఈ 1986 ఏప్రిల్ 20న వీళ్ళు రూపొందించాలి అని ఒక ముసాయిదాను తయారు చేస్తారు కదా, ఆ ముసాయిదా అనే దానికి పార్లమెంట్ ఆమోదం తెలిపిద్ది. 1986 ఏప్రిల్ 20న ఈ ముసాయిదాకి పార్లమెంట్ ఆమోదం తెలిపిద్ది అనమాట. ఇంకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొనే విధంగా, మన శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదురవుతున్న ప్రజెంట్ ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ఈ కొత్త జాతీయ విద్యా విధానం అవసరం అని చెప్పేసి ఈ విద్యా విధానాన్ని వీళ్ళు అంగీకరిస్తారు. ఇంకా స్వాతంత్రానంతరం జాతీయ విద్యా విధానం 1968 అనేది ఇది విద్యా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ కొఠారి కమిషన్ సూచించిన ఈ విద్యా విధానం అనేది మన చరిత్రలోనే, మన విద్యా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం అని చెప్పుకున్నాం. స్వాతంత్రానంతరం ఏర్పడిన ఫస్ట్ విద్యా విధానం ఇది 1968 జాతీయ విద్యా విధానం అనేది. ఇంకా అసలు ఇది ఎందుకు ఏర్పడింది, దీని యొక్క లక్ష్యం ఏంటి, ఈ జాతీయ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం ఏంటి అంటే విద్య యొక్క మౌలిక లక్ష్యం, ఈ విద్యా లక్ష్యం ఏంటి అంటే సమగ్ర వికాసం, భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి, అలాగే రాజ్యాంగ లక్ష్యాలు సాధించడం. దీని మెయిన్ విద్యా లక్ష్యం ఏంటి అంటే సమగ్ర వికాసం, అలాగే భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం, అలాగే రాజ్యాంగ లక్ష్యాలను సాధించడం, మన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలని సాధించడం ఈ 1986 విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం. వీళ్ళు ఏం చెప్తారంటే విద్య అనేది భవిష్యత్తు కోసం పెట్టే విశిష్ట పెట్టుబడి. మీరు భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి విద్య, మీరు వేస్ట్ చేయడం అవ్వదు దీని మీద పెట్టిన నిధులన్నీ అని ఈ కమిషన్ చెప్తుంది అనమాట. ఇంకా ఏం చెప్పాలంటే చూడండి. ఈ జాతీయ విద్యా వ్యవస్థ చెప్పిన ఇంకా సిఫార్సులు ఏంటి అంటే దేశంలోని విద్యార్థులందరికీ గుణాత్మక విద్య అందించాలి. ఫస్ట్ ఏం చెప్తారు, విద్య అనేది మీరు పెట్టే పెట్టుబడి, వేస్ట్ ఏం కాదు, అది మీరు భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అని చెప్తుంది. ఎవరు చెప్పింది, జాతీయ విద్యా విధానం 1986. అలాగే విద్యార్థులందరికీ గుణాత్మక విద్య అందించాలి అని చెప్తుంది. ఒక ప్రాంతంలో విద్యార్థులు మరొక ప్రాంతానికి వెళ్ళి చదువుకోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాంతంలో చదువుకుంటూ ఉంటారు, సో వాళ్ళు సడన్ గా వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడము, ఇంకో ప్రాంతంలో చదువుకోవాల్సిన అవసరం రావడము, లేదా అక్కడ విద్యా ప్రమాణాలు బాగున్నాయని చెప్పేసి వేరే ప్రాంతానికి వెళ్ళడము, ఇలా వెళ్ళి చదువుకోవడానికి సులభంగా ఉండాలి. అలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్తుంది అనమాట. ఇంకా జాతీయ విద్యాక్రమంలో 2 అంశాలు ఉన్నాయి. అదేంటంటే ఎవరున్నాయి అవి చూడండి. దేశమంతా ఒకే సాధారణ విద్యా చట్టం అమలు చేయాలి. ఓకే, మన జాతీయ విద్యాక్రమంలో 2 అంశాలు ఉన్నాయి. అలాగే దేశమంతా ఒకటే సాధారణ విద్యా చట్టం, కామన్ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ అనేది ఉండాలి అని చెప్తుంది ఈ కమిషన్. 1986 జాతీయ విద్యా కమిటీ చెప్తుంది అనమాట. జాతీయ విద్యా విధానం చెప్పిన సూచనలు ఇవి. ఇక్కడ చెప్పింది చూడండి, 2 అంశాలు ఉన్నాయి జాతీయ విద్యాక్రమంలోని. ఆ 2 అంశాలు ఏంటి అంటే ఫస్ట్ చూడండి, దేశంలో ఒక ప్రాంతంలో విద్యార్థులు ఇంకో ప్రాంతానికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు స్థాయి నిర్ధారణల్లో కానీ తారతమ్యాలు కానీ లేకుండా అనువైన స్థాయిలో చేరి చదువుకునే అవకాశం కల్పించాలి. ఇక్కడ చెప్పారు ఒక ప్రాంతం విద్యార్థులు మరో ప్రాంతానికి వెళ్ళడానికి వీలుగా ఉండాలి అని. చూడండి ఇక్కడ చెప్పారు. సో దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు చదువుకోవడానికి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ సాధారణ స్థాయి నిర్ధారణల్లో కానీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అనువైన స్థాయిలో, వాళ్ళకి నచ్చిన స్థాయిలో వాళ్ళకి ఏది వీలుంటే అలా దాంట్లో చేరి చదువుకునే అవకాశం అనేది కల్పించాలి. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇలాగా ఒక ప్రాంతంలో వారు ఇంకొక ప్రాంతంలో చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల, స్థాయి నిర్ధారణలో తారతమ్యాలు లేకపోవడం వల్ల ఏం జరిగిద్ది అంటే జాతీయతా భావం అనేది పెరుగుతుంది, వాళ్ళల్లో జాతీయతా భావం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు. సో ఈ మెయిన్ ఈ 2 చెప్తుంది అనమాట జాతీయ విద్యాక్రమంలో ఉన్న 2 అంశాలు. ఇంకా ఈ విద్యాక్రమంలో ఈ జాతీయ విద్యా విధానం 1986లో కొఠారి కమిషన్ సూచించిన సాధారణ పాఠశాల వ్యవస్థ ఉంది. 10+2+3 విద్యా విధానం కొఠారి కమిషన్ సూచిస్తుంది. దీన్ని కొనసాగిస్తారనమాట వీళ్ళు 1986. యాక్చువల్గా ఇది ఏర్పడింది ఎలాగా, కొఠారి కమిటీ చేసిన సూచనల ఆధారంగానే ఏర్పడింది. సో వాళ్ళు సూచించిన ఈ 10+2+3 విద్యా స్వరూపాన్ని వీళ్ళు కొనసాగిస్తారనమాట ఈ 1986 జాతీయ విద్యా విధానంలో. అది ఎలాగా, 10 years సెకండరీ, 2 years హైయర్ సెకండరీ, 3 years డిగ్రీ కొఠారి కమిషన్ సూచించింది. ఇంకా ఈ 10 years సెకండరీలో 5 years ఏమో ప్రాథమిక పాఠశాల దశ, 3 years ఏమో ఉన్నత ప్రాథమిక దశ, 2 years ఏమో సెకండరీ దశ. 10+2+3 మళ్ళీ ఈ 10లో కూడా 5+3+2. ఓకే, ఈ స్వరూపానికి యాక్సెప్ట్ చేస్తారు, ఈ స్వరూపాన్ని ఫాలో అవుతారు అనమాట. కొఠారి కమిటీ సూచించిన ఈ విద్యా స్వరూపాన్ని ఫాలో అవుతారు. ఇంకా ఈ విద్యా విధానం అనేది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ద్వారా అమలు చేయడానికి కొన్ని మౌలిక అంశాలు అనేవి సూచిస్తారనమాట. ఈ విధానం అనేది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఆధారంగా అమలు చేయడానికి కొన్ని మౌలిక అంశాలు కూడా సూచించడం జరుగుతుంది. ఏది, ఈ 1986 జాతీయ విద్యా విధానం అనేది. ఇంకా అన్ని రాష్ట్రాల పాఠశాలలకు కనీస అభ్యసన స్థాయిలని నిర్దేశం చేస్తుంది.
మీరు కనీసం అభ్యసించాల్సిన స్థాయిలు ఇలా అనేసి ఈ 1986 జాతీయ విధానం అనేది అన్ని రాష్ట్రాల పాఠశాలలకు నిర్దేశం చేస్తుంది. సో అవి తప్పక మీరు అభ్యసనం చేయాలి అనేసి. విశ్వవిద్యాలయాల మధ్య అనుసంధానం ఏర్పరిచి ఒక విశ్వవిద్యాలయానికి ఇంకొక విశ్వవిద్యాలయానికి మధ్య అనుసంధానం ఏర్పరిచి ఈ విశ్వవిద్యాలయాల్లో అనేక శాఖలు కలిసి పనిచేస్తూ పరిశోధనలు చేసేలాగా ఏర్పాటు చేయాలి. అలా పరిశోధనలు జరపాలి. ఒకదానికి మధ్య సహసంబంధం అనేది ఉండాలి విశ్వవిద్యాలయాలకు మధ్య అని చెప్తారు. అన్ని వర్గాల ప్రజలకు జీవిత పర్యంత విద్య అంటే లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అది నిరంతరంగా కొనసాగాలి. ప్రతి వర్గం వారికి, ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఈ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్తాను అనమాట. ఇది 1986 జాతీయ విద్యా విధానం. ఇంకా యూజీసీలు, ఏఐసిటిఈలు, ఐసిఏఆర్, ఐఎంసి ఇలాంటి సంస్థలను బలోపేతం చేస్తూ ఈ విద్యా విధానం ఎన్సీఆర్టీ, ఎన్ఐఈపిఏ, ఐఐఎస్టీల ద్వారా అమలు జరపాలి అని చెప్తుంది. ఇలాంటి సంస్థలన్నింటినీ బలోపేతం చేస్తూ విద్యా విధానాన్ని ఎన్సీఆర్టీలు, ఎన్ఐఈపిఏలు, ఐఐఎస్టీల ద్వారా అమలు జరిపించాలి అని 1986 జాతీయ విద్యా విధానం చెప్తుంది అనమాట. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్య కృషితో ఈ విధానాన్ని అమలు జరిపించాలి. నాట్ ఓన్లీ కేంద్రం, నాట్ ఓన్లీ రాష్ట్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమైక్య కృషితో ఈ విధానాన్ని అమలు పరచాలి అని చెప్తారు అనమాట. ఇంకా సమానత్వం కోసం విద్యలోకి వస్తే అంటే దేశంలో విద్య ద్వారా సమానత్వం కోసం వీళ్ళు కొన్ని సూచనలు చేస్తారు. అది ఎలా అంటే నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అనుసరించాలి. అలాగే ఎడ్యుకేషన్ ఆఫ్ కంపారబుల్ ఈక్వాలిటీ అంటే ఒక నిర్దిష్ట స్థాయి వరకు కులము, మతము, ప్రాంతము, లింగము ఇలాంటి భేదం ఏమీ లేకుండా పోల్చుకోదగిన ప్రమాణాలు కలిగిన విద్యను అందించడమే ఎడ్యుకేషన్ ఆఫ్ కంపారబుల్ క్వాలిటీ. ఓకే, అంటే ఒక నిర్దిష్ట స్థాయి వరకు కులం, మతం అసలు ఇంకా ఈ ప్రాంతీయ భేదాలు, కులమత భేదాలు ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఈక్వల్ గా ఎడ్యుకేషన్ ని అందించాలి అనేసి. ఇంకా సమానత్వ సాధక విద్యను దాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకా బాలికలకి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ సమాన స్థాయిలో విద్యావకాశాలు అందించాలి. బాలికలకు కానీ, షెడ్యూల్డ్ కులాలకు కానీ, షెడ్యూల్డ్ తెగలకు కానీ, మైనారిటీలు, అంగవైకల్యం ఉన్నవారు ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే సమాన స్థాయిలో విద్యావకాశాలు అందించాలి అని. స్త్రీ విద్యని ప్రోత్సహించాలి. అలాగే అన్ని రంగాల్లో స్త్రీల ప్రాతినిధ్యం పెంచడానికి కృషి చేయాలి. స్త్రీ విద్యని ప్రోత్సహిస్తూ అన్ని రంగాలలో స్త్రీల యొక్క ప్రాతినిధ్యత పెంచడానికి కృషి చేయాలని చెప్తుంది. వెనుకబడిన వర్గాలకు ఇలా ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఈ మైనారిటీలు వీళ్ళున్నారు చూడండి, ఇలాంటి వెనుకబడిన వర్గాలకి హాస్టల్ సౌకర్యాలు, స్కాలర్షిప్లు, ఉద్యోగ నియామకాలు వంటివి కల్పించాలి. ఇంకా షెడ్యూల్డ్ తెగల వాళ్ళకి వాళ్ళ భాషలు ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన భాషల సంరక్షణ, కొత్త పాఠశాలలు అనేవి ప్రారంభించాలి. వీళ్ళ కోసం, షెడ్యూల్డ్ తెగల వాళ్ళ కోసం, వాళ్ళ భాషలు కొన్ని తెగలకు సంబంధించి భాషలు డిఫరెంట్ గా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. సో వాళ్ళ భాషలను సంరక్షిస్తూ కొత్త పాఠశాలను ప్రారంభించమని చెప్తుంది. ఇంకా నిరక్షరాస్యతను నిర్మూలించడానికి వయోజన విద్యా కార్యక్రమాలు, అక్షరాస్యత కార్యక్రమాలు వంటి వాటిని అమలుపరచండి. అలాంటి వాటి ద్వారా నిరక్షరాస్యతను తొలగించండి అని చెప్తుంది. ఎవరివన్నీ చెప్పింది అంటే 1986 జాతీయ విద్యా విధానం. ఇంకా ఎలిమెంటరీ విద్య కోసం, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ECCE విద్య కోసం ఏం చెప్పింది అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ECCE అంటే దానికి సంబంధించి పూర్వ శిశు సంరక్షణ విద్యపై విశేష శ్రద్ధ వహించండి అని చెప్తుంది. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్ లో పిల్లల యొక్క, ఆ శిశువుల యొక్క సంరక్షణకు, అలాగే వాళ్ళకి విద్యకి, ఫ్యూచర్ లో వాళ్ళ విద్యకి సంబంధించి విశేషమైన శ్రద్ధ వహించమని చెప్తుంది. ఇంకా పిల్లలకి ఆటపాటలతోనే సమగ్ర వికాసం అందించేలా చూడండి. ECCE కేంద్రాల్లో ఎలాగా బుక్కులు పెట్టి చదివించడం కాదు, అక్కడ ఆటపాటలతో వాళ్ళకి వికాసం జరిగేలాగా చూస్తారు. ఇక్కడ ఆటపాటలతోనే చదువు చెప్పే విధంగా ఉంటది అక్కడ. సో దాని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి అని చెప్తుంది. ఎలిమెంటరీ విద్య విషయానికి వస్తే సార్వత్రిక ప్రాథమిక పాఠశాల విద్య. ఈ సార్వత్రిక ప్రాథమిక విద్య అనేది 14 సంవత్సరాల లోపు ఉంటారు. సో ఈ 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, ఖచ్చితంగా 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరికీ విద్య అనేది అందించి తీరాలి. ఇంకా మన రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45 ఏం చెప్తాదంటే 14 సంవత్సరాలు ఉన్న బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. అది ఎక్కడుంది? మన రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45 చెప్తుంది ఈ 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేసి. ఈ లక్ష్యం అనేది ఇప్పుడు వీళ్ళందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని చెప్తుంది కదా 14 సంవత్సరాల లోపలకి. అందించడం ఆ విద్యా లక్ష్యానికి సంబంధించి దీన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ లక్ష్యాన్ని 1960 లోపు సాధించాలి అని ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటారు. అయితే అది అమలు అవ్వదు.
అది నెరవేరదు. 1960 లోపు సాధించలేకపోతారు. ఈ జాతీయ విద్యా విధానం ఏం చేస్తుందంటే మళ్ళీ 1995 లోపు ఈ లక్ష్యాన్ని సాధించాలి అనేసి 1995 వరకు దీన్ని ఈ పెట్టిన లక్ష్యాన్ని ఇక్కడ వరకు పొడిగిస్తుంది. ఏది 1986 జాతీయ విద్యా విధానం వచ్చి దీన్ని ఈ లక్ష్యాన్ని 1995 వరకు పొడిగిస్తుంది అనమాట. దీని ప్రకారము 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల లోపు మాధ్యమిక పాఠశాల అనేది ఉండాలి పిల్లలకి. వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళడానికి బర్డెన్ లేకుండా వాళ్ళకి 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల ఉండాలి, 3 కిలోమీటర్ల పరిధిలో మాధ్యమిక పాఠశాల ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఇంకా వీళ్ళకి గుణాత్మక విద్యని కృత్యాధార బోధనా పద్ధతిలో అందించాలి. ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం మనం, గుణాత్మక విద్య అందించాలని మొట్టమొదటి సిఫార్సులోనే చెప్పుకున్నాం. గుణాత్మక విద్య అనేది అందించాలి అని. అది కూడా ఎలాగ కృత్యాధార బోధనలో బట్టి చేసినట్టు చేయకుండా కృత్యాధార బోధనలో అందించాలి, కృత్యాధార బోధనా పద్ధతిలో అందించాలి అని చెప్తుంది. ఇంకా అనియత విద్యా కేంద్రాలు ఉండాలి. మాధ్యమిక విద్యలో మంచి పౌరసత్వ లక్షణాలు, వృత్తి విద్యలకి అవకాశము ఉండాలి. అంటే అనియత విద్యా కేంద్రాలు ఉండాలి, మాధ్యమిక విద్యలో మంచి పౌరసత్వ లక్షణాలు, వృత్తి విద్యలకు అవకాశం అనేది ఉండాలి. మాధ్యమిక విద్యలో వృత్తి విద్యలను ప్రవేశపెట్టాలి ఖచ్చితంగా అని చెప్తుంది అనమాట జాతీయ విద్యా విధానం. ఇంకా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఆదర్శ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయమని చెప్తుంది. అన్ని ప్రాంతాలలో ఆదర్శ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి వృత్తి విద్యల అభివృద్ధికి ప్రయత్నం చేయండి. సో వృత్తి విద్యలను డెవలప్ చేయండి అని చెప్తుంది. ఇంకా వ్యవసాయము, సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్య అనేది పెంచమని చెప్తుంది. వ్యవసాయానికి అలాగే సాంకేతికతకి సంబంధించి విశ్వవిద్యాలయాల సంఖ్య అనేది పెంచండి అని చెప్తుంది. ఇంకా వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి జరపండి. దీని ద్వారా ఈ వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగడం ద్వారా వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి అనేది జరుగుతుంది అని 1986 జాతీయ విద్యా విధానం చెప్తుంది. ఇంకా ఏం చెప్పిందంటే రాష్ట్ర స్థాయిలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ని ఏర్పాటు చేయమని చెప్తుంది. రాష్ట్ర స్థాయిలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ని ఏర్పాటు చేయండి. అక్కడ వాటిలో పరిశోధనకి ప్రోత్సాహం కల్పించండి. ఇండాలజీ, హ్యుమానిటీస్, సైన్స్, సోషల్ సైన్స్ పరిశోధనకి ఇలాంటి వాటికి సంబంధించి పరిశోధనకి సహకారం కల్పించండి. అలాగే ప్రాచీన గ్రంథాల జ్ఞానం ఆధునిక కాలానికి అన్వయం చేయడానికి కూడా సహాయ సహకారాలు అందించండి అని చెప్తుంది. దూర విద్యకు ప్రోత్సాహం. దూర విద్యలు అంటే ఇందాక చెప్పుకున్నాం మన అనియత విద్యా కేంద్రాలు అని. ఈ అనియత విద్యా కేంద్రాలకు ప్రోత్సాహం ఇవ్వాలి, వాటిని ప్రోత్సహించాలి అని చెప్తుంది. దీని ద్వారా 1985లో స్థాపించిన IGNOUని బలోపేతం చేయమని చెప్తుంది. ఈ దూర విద్యకు సంబంధించి 1985లో స్థాపించిన IGNOUలని బలోపేతం చేయండి అని చెప్తుంది. ఈ ఉద్యోగాలకు డిగ్రీలకు మధ్య సంబంధం తొలగించాలి. ఉద్యోగాలకి డిగ్రీలకు మధ్య ఉన్న సంబంధం తొలగించండి అని చెప్పి కమ్యూనిటీ పాలిటెక్నిక్స్ ని ప్రారంభించమని చెప్తుంది. కమ్యూనిటీ పాలిటెక్నిక్స్ ప్రారంభించండి అని చెప్తుంది. ఇంకా విలువలకు విద్యా సముపార్జనలో ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించమని చెప్తుంది 1986 జాతీయ విద్యా విధానం. విలువల విద్యకు, ఈ విలువలకు మన విద్యా సముపార్జనలో విద్య నేర్చుకోవడంలో ప్రత్యేక స్థానం అనేది కల్పించండి అని చెప్తుంది. బట్టి విధానానికి స్వస్తి చెప్పి నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా విద్యార్థి కేంద్ర బోధన జరిపించండి. ఈ బట్టి విధానాలకు స్వస్తి చెప్పేసి నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా విద్యార్థి కేంద్రీకృతమైన బోధనకి విద్యార్థి కేంద్రంగా బోధన జరిపించండి అని చెప్తుంది. అలాగే పరీక్షా విధానంలో పిల్లలు కుతూహలంగా ఉండేలాగా ఉండాలి. వాళ్ళ కుతూహలం పెంచాలి, అంతేగాని భయం కాదు. పరీక్షలు అంటే భయపడి పిల్లోడికి జ్వరం రావడమో, పరీక్షలు అటెంప్ట్ చేయాలంటేనే భయం వేసి పిల్లోడు క్విట్ అవ్వడమో ఇలాంటివి జరగకుండా పరీక్ష అంటే ఎగురుకుంటా వచ్చి రాయాల. సో అలాగా చేయండి, పిల్లల కుతూహలం పెంచండి కానీ భయం కాదు అని చెప్తుంది. కొఠారి కమిషన్ సూచించిన భాషా విధానం యొక్క అమలుకి కృషి జరిపిస్తుంది. కొఠారి కమిషన్ సూచించిన భాషా విధానానికి ఏ పాఠశాల దశలో ఏ భాషల్ని ప్రవేశపెట్టాలి అని కొఠారి కమిషన్ సూచించిన భాషా విధానానికి సంబంధించి దాన్ని అమలు చేయడానికి కృషి చేయండి. మీరు కూడా అలాంటి భాషా విధానాన్ని ఫాలో అవ్వాలి అని చెప్తుంది అనమాట. ఇక పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు. ఈ 1986 జాతీయ విద్యా విధానం ద్వారా మన పాఠశాలలో ఏం చేంజెస్ వచ్చినాయి, ఎలా బాగుపడినాయి పాఠశాలలు అంటే, ఈ జాతీయ విద్యా విధానం అనేది పాఠశాల అభివృద్ధి కోసం OBB పథకాన్ని ఫాలో చేస్తుంది. ఏదది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని అమలు చేస్తుంది అనమాట. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఇది ఎందుకు కోసం ఏర్పాటు చేయబడిందంటే అన్ని కాలాలకు సరిపడే విద్యా భవనము, బోధనాభ్యసన ప్రక్రియలు, దానికి అవసరమయ్యే కిట్లు, బోధనాభ్యసన ప్రక్రియకు అవసరమయ్యే కిట్లు ఉంటాయి కదా. సో ఈ పాఠశాల భవనానికి బోధనాభ్యసన ప్రక్రియలకు అవసరమయ్యే కిట్లని పాఠశాలలకు సరఫరా చేయడానికి ఇది ఒకటి, ఇది రెండు. సో ఈ భవనము అలాగే బోధనాభ్యసన ప్రక్రియలు దానికి సంబంధించి. నెక్స్ట్ ఏకోపాధ్యాయ పాఠశాలలకు 2వ ఉపాధ్యాయుడిని నియామకం. అన్ని స్కూళ్ళలో ఒక్కొక్క టీచర్ ఉన్న స్కూళ్ళల్లో ఖచ్చితంగా 2వ ఉపాధ్యాయుడు ఉండాలి. ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడికి ఏదైనా బాగలేదు లేదా ఆయన ఏదో సెలవు పెట్టడం ఏదో చేస్తాడు, మళ్ళీ ఆ స్కూళ్ళ పరిస్థితి ఏంది,
ఆ రోజు స్కూల్కి సెలవేనా ఇంకా కదా. సో అట్లా అనుకొని ఏం చేస్తారంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రెండో ఉపాధ్యాయుడు నియామకం జరగాలి. ఆ రెండో ఉపాధ్యాయుడు కూడా మహిళా టీచర్ అయితే బెస్ట్. ప్రత్యేకంగా స్కూళ్ళల్లో ఇప్పుడు స్కూల్ 5th క్లాస్ దాకా ప్రాథమిక పాఠశాల అంటే అచ్చ మగపిల్లలే ఉంటారుగా, ఆడపిల్లలు కూడా ఉంటారుగా. సో అట్టంటప్పుడు ఓ మహిళా టీచర్ కూడా ఉంటే బెస్ట్. కాబట్టి ఈ రెండో ఉపాధ్యాయుడిగా ప్రత్యేకంగా మహిళా టీచర్లను నియమించండి అని చెప్తుంది. ఎవరు చెప్పింది? 1986 జాతీయ విద్యా విధానం. ఏకోపాధ్యాయ పాఠశాలలో రెండో ఉపాధ్యాయుడు. ఈ 3 అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఏమేంటి అంటే ఈ భవనము, పాఠశాల భవనంకి సంబంధించి, బోధనాభ్యసన ప్రక్రియలకు సంబంధించి, అలాగే రెండో ఉపాధ్యాయుడికి సంబంధించి ఈ 3 అంశాల గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది ఆపరేషన్ బ్లాక్ బోర్డు. ఇది కిట్లు పాఠశాలకి ఈ కిట్లని పంచిపెట్టాలని చెప్తున్నాం కదా. ఆ కిట్ల సామాగ్రి ఏమైంది అంటే నల్ల బల్లలు, కుర్చీలు, టేబుల్లు, కుర్చీ అంటే టీచర్ కూర్చోడానికి, ఇంకా టేబుల్లు, బడి గంట, పిల్లలకు ఆట వస్తువులు, సృజనాత్మక కృత్యాల సామాగ్రి, మ్యూజికల్ సామాగ్రి, లైబ్రరీ పుస్తకాలు, మ్యాప్లు, చాట్లు, గుణింతాలు, మినీ టూల్ కిట్స్, ఇలాంటి వాటికి సంబంధించి ఈ సామాగ్రిని అంతా ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ OBB పథకం ద్వారా సరఫరా చేయబడతాయి అన్నమాట. ఇంకా ఈ జాతీయ విద్యా విధానం చేసిన ఈ సిఫార్సుల్లో ఇంకా ఏంటంటే ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ కొరకు ప్రాథమిక స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ విద్యా సంస్థల స్థాయిని పెంచి జిల్లా విద్యా శిక్షణా సంస్థలు అంటే డైట్లను స్థాపించండి అని చెప్తుంది. దేనికోసం? ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అందించడం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయమని చెప్తుంది. డైట్లను, జిల్లాకు ఒక డైట్ని ఏర్పాటు చేయమని చెప్తుంది. అలాగే ప్రతి జిల్లాల్లో నవోదయ విద్యాలయాల స్థాపన చేయమంటుంది. ఎందుకు? ఇప్పుడు విద్యావంతులైన పిల్లలు ఉంటారు, ఇప్పుడు ప్రతిభ గల పిల్లలు, వాళ్ళు ఈ నవోదయ విద్యాలయాలకు సంబంధించి కొన్ని టెస్టులు పెడతారు. వాళ్ళు ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్లని సంథింగ్, వాటిల్లో పాస్ అయితే మెరిట్ బాగా ఉన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళు అక్కడ చదువు చెప్తారు. సో ప్రతిభ గల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పాఠశాలలు ఈ నవోదయ విద్యా పాఠశాలలు. సో వీటిని స్థాపించమని చెప్తుంది. ప్రతిభ గల విద్యార్థులని ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళని ఇంకా డెవలప్ చేయడం కోసం వీటిని స్థాపించండి నవోదయ విద్యాలయాలు అని చెప్తుంది. ఇంకా సెకండరీ స్థాయిలో వృత్తి విద్యకు ప్రోత్సాహం కల్పించండి. ఈ సెకండరీ స్థాయి ఆల్రెడీ చెప్పుకున్నాం, సెకండరీ స్థాయిలో వృత్తి విద్యలను ప్రవేశపెట్టాలి అని చెప్పాను. అయితే ఈ వృత్తి విద్యకు ప్రోత్సాహం అనేది 1990లో సెకండరీ స్థాయిలో వృత్తి విద్యల ఏర్పాటుకి 10% ఉండేది. అది 1995కి వచ్చేసరికి 25% అనేది ఈ విద్యకు ప్రోత్సాహం పెరిగింది. 1990లో 10% ఉంటే 1995లో 25% ఉందన్నమాట. సో సెకండరీ స్థాయిలో వృత్తి విద్యలకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇంకా హయ్యర్ సెకండరీ దశలో వృత్తి విద్యా సౌకర్యం కల్పించాలి. సెకండరీలోనే కాదు, ఇలాగే హయ్యర్ సెకండరీ దశలో కూడా వృత్తి విద్యా సౌకర్యం కల్పించాలి. నెక్స్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ని ప్రారంభించాలి. అని చెప్తుంది. విద్యా వ్యవస్థలో జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి. జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేసి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE వీటిని ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్తుంది. జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేసి అఖిల భారత సాంకేతిక విద్యా మండలిల ఏర్పాటుగా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్తుంది. ఇంకా ఈ ఉపాధ్యాయుల వృత్యంతర విద్యకి చెప్పుకున్న ఉపాధ్యాయులకి నిరంతర శిక్షణ అందించాలి, ఇక్కడ డైట్లు ఏర్పాటు చేయాలని. అది దాని తర్వాత వృత్తి అంతర విద్యకి వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత వృత్తి అంతర శిక్షణ కోసం 30 SCERTలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. దేని ద్వారా? 1986 జాతీయ విద్యా విధానం ద్వారా వీటిని అమలు చేయడం జరిగింది. ఇంకా పర్యావరణ విద్య, గణిత బోధన, ఈ సైన్స్ బోధనలకు ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. అలాగే ఆటలకి, శారీరక విద్యకు ప్రాముఖ్యత ఇస్తారు. ఆటపాటల ద్వారా నేర్చుకోవాలి, బట్టి విధానం ఉండకూడదు అని చెప్తారనమాట. ఇంకా ఈ 8వ పంచవర్ష ప్రణాళిక టైం నుండి జాతీయ ఆదాయంలో 6% నిధులు విద్యకు కేటాయించడం జరిగింది. ఫస్ట్లోనే చెప్పుకున్నాం, ఈ 1986 జాతీయ విద్యా విధానం ఏం చెప్పింది? ఈ ప్రభుత్వము విద్య మీద ఇప్పుడు పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి. సో భవిష్యత్తు కోసం మీరు చేసే పెట్టుబడి ఇది ఖర్చు కాదు అని చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి జాతీయ ఆదాయంలో 6% నిధులని విద్య మీద ఖర్చు పెడతారనమాట. సో ఇది 1986 జాతీయ విద్యా విధానానికి సంబంధించి వాళ్ళు చేసిన సిఫారసులు, సూచనలు. దాని ద్వారా ప్రవేశపెట్టబడింది మెయిన్ మనకి ఆపరేషన్ బ్లాక్ బోర్డు. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డు మెయిన్గా 3 అంశాల మీద ఫోకస్ చేసింది. పాఠశాల భవనానికి సంబంధించి, బోధనాభ్యసన ప్రక్రియకు సంబంధించి, అలాగే రెండో ఉపాధ్యాయుల నియామకం గురించి. సో దీనికి సంబంధించి ఇవన్నీ చూసుకుందాం. ఇంకా ప్రీవియస్ DSCలో దీనికి సంబంధించి వచ్చిన బిట్స్ చూసుకుందాం. చూడండి, 1986 జాతీయ విద్యా విధానం, అలాగే ఆచరణీయ కార్యక్రమం 1992. దీన్ని బేస్ చేసుకొని 1986 జాతీయ విద్యా విధానం బేస్ చేసుకొని వస్తుంది ఆచరణాత్మక కార్యక్రమం 1992. అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు
ఏం చెప్పుకున్నాం, ప్రతిభ గల పాఠశాల విద్యార్థుల కోసము నవోదయ పాఠశాలను స్థాపించండి అని చెప్తారు. సో నవోదయ పాఠశాలని స్థాపిస్తారు ప్రతిభ గల విద్యార్థుల కోసం. అదే ఆన్సర్. ఇంకా 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రాథమిక సెకండరీ స్థాయి ఉపాధ్యాయులకి వృత్తి అంతర విద్య అందించడానికి, నార్మల్గా వాళ్ళకి వృత్తిలో శిక్షణ అందించడానికి నిరంతర శిక్షణ కోసం డైట్లు స్థాపించండి అని చెప్తుంది. సో వృత్తి అంతర శిక్షణ కోసం కూడా 30 SCRTలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకున్నాం. సో ఈ ప్రాథమిక సెకండరీ స్థాయి ఇద్దరికి సంబంధించి ఇద్దరి ఉపాధ్యాయులకి వృత్తి అంతర విద్య అందించడానికి, ఇక్కడ ఎవరికని మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్పలేదు. సో ఇక్కడ ఇద్దరికి సంబంధించి ఉపాధ్యాయులకి వృత్తి అంతర విద్య అందించడానికి ఏర్పాటైన SCRTల సంఖ్య ఎంత? 30. ఓకే, సో ఇంతటితో మనకి 1986 జాతీయ విద్యా విధానానికి సంబంధించి మనమైతే అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రీవియస్ DSC బిట్స్తో సహా. చూసారు కదా, జాతీయ విద్యా విధానం 1986కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా మనము అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని ఓల్డ్ అకాడమీ బుక్, న్యూ అకాడమీ బుక్, అలాగే మన DLED బుక్స్ని కూడా రిఫర్ చేస్తాను నేను. సో ఆ బుక్స్లో మొత్తంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడైతే మిస్ చేసేసుకోకుండా అకాడమీ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు ఎక్కడా మిస్ చేయకుండా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మనలాంటి వాళ్ళకి షేర్ చేయండి. మీకు అచ్చమే యూజ్ అయితే సరిపోతుంది, అవతల వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి కదా. సో వాళ్ళకి కూడా షేర్ చేసేసేయండి, ఓకేనా? అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ని మీరు ఏది మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్లో కలుస్తాను. టాటా.